లేక రాత్రి వాకింగ్ చేయడానికో, లేక చల్లగాలిలో కాసేపు అలా కూర్చోడానికో, లేక ఏదో ఒక ఉద్దేశముతోనే మిద్దె మీదకి ఎక్కుతాం. పేతురు కూడా తన జీవితంలో మిద్దె మీదికి ఎక్కాడు అంటే ఉద్దేశం ఉన్నది అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏమిటా ఉద్దేశం? ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. కనుక ప్రార్థన చేయుట అన్నది ఎప్పుడు కూడా ప్రయాసతో కూడినటువంటిది. ప్రార్థన అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రార్డినరీ ఈవెంట్. కనుక ప్రార్థనలో చాలా చాలా విషయాలు మరి మనకు సహకరించాలి. మోకాళ్ళు వంగాలి, మనసును కూడా తీసుకోవాలి. మరి కొంతసేపు వేరే ఇతర ఏ ఆలోచనలు రానివ్వకుండా ప్రార్థనలో ప్రభువుతో మమేకం కావాలి.